సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటి శిల్పా శెట్టి దంపతులపై ఈడీ చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన 97,79,00,000 రూపాయల స్థిర చరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో జుహూలోని రెసిడెన్షియల్ ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు ఈడీ తెలిపింది. దీంతో పాటు పూణేలోని బంగ్లా రాజ్ కుంద్రా పేరు మీద ఉన్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్కాయిన్ పోంజీ స్కీమ్ ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్కాయిన్లలో పెట్టుబడి పెడితే నెలకు 10% లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి 6,600 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో కంపెనీ దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ స్కామ్ మాస్టర్ మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లుగా ఈడీ పేర్కొంది. వీటితో ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని రాజ్ కుంద్రా ప్రణాళికలు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్ ప్రకారం వాటి విలువ 150 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్ కుంద్రా ఆస్తులను అటాచ్ చేసింది.